హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 12వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో, మొత్తం మీద ఈ రోజున మీకు ఎటువంటి ఊహించని ఘటనలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయో, అలాగే మీకు పిల్లలు ఉంటే గనక తప్పకుండా ఈ వీడియోని చూడండి. చాలా విలువైన సమాచారం ఈ వీడియోలో దాగి ఉంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ జూన్ 12 బుధవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. ఉద్యోగ పరంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడాను విజయం సాధించడమే కాకుండా మీ పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు. మీ పై అధికారుల నుంచి ఈ రోజున మీకు సంపూర్ణ మద్దతు ఉండబోతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో మీరు కోరుకున్న పదోన్నతి అందుకునే అవకాశాలు ఈ రోజున పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున మీ వంతు ప్రయత్నం చెయ్యండి. మానవ ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా కుంభరాశి వారి జాతకులకు ఖచ్చితంగా భగవంతుని కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరి స్వభావమే అందుకు గల కారణము. కుంభరాశి వారి జాతకులకు పరోపకార బుద్ధి ఎక్కువ. వీరికి మానవత్వం కూడా ఎక్కువ. ఎదుటి వారిని ఎప్పుడూ కూడా తూలనాడేలాగా అస్సలు మాట్లాడరు. అలాగే ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంటారు. అందుకని భగవంతుని కృపా కటాక్షాలు మీపై ఈ రోజున పుష్కలంగా ఉండబోతున్నాయి. ఈ జూన్ 12 బుధవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఏ విషయంలో కూడాను అస్సలు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఉద్యోగంలో కూడా మీరు కోరుకున్న పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగండి. చిన్న అవకాశం అయినా కూడాను ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఆకస్మిక మార్పు మీ ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మార్పు మీకు చాలా వరకు కూడాను పని భారాన్ని పెంచుతుంది, అదనపు బాధ్యతలను ఇస్తుంది. మీరు తొందరపడి అనే మాట కానీ లేదా చేసే వాగ్దానం కానీ మీకు అనవసరమైన పని ఒత్తిడిని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్త. అలాగే ఈ రోజున అనవసరపు విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఎవరి విషయమైనా, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరు ఏది మాట్లాడినా కూడాను మీరు కొట్టే ప్రయత్నమే చెయ్యండి. అలా కాదు అని చెప్పి వారికి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే గనక అనవసరపు ఇబ్బందుల్లో మీరు చిక్కుకోక తప్పదు. ఈ విషయంలో జాగ్రత్త. అలాగే ఈ సమయంలో మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాదు. అలాగే సంఘంలో కూడాను మీ యొక్క పేరు మారిపోతుంది. కావున మీరు నోరు అస్సలు తెరవద్దు. నోటి మాట మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడే మాట ఎదుటి వారికి వేరే అర్థంతో ప్రతిధ్వనిస్తుంది. కావున ఏ విషయంలో కూడా మాట్లాడొద్దు. అయితే తగిన గుర్తింపు రావడం లేదు అంటూ మరింత ఎక్కువగా కష్టపడాలని చూస్తారు. దాని కారణంగా చేయాల్సిన దానికంటే ఎక్కువ సమయం పని చేయడం లేదా ఎక్కువ సార్లు చేయడం వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా ఈ రోజు బాగుంటుంది. మీరు సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బును పొందుతారు. అయితే మీకు కుజుడి సంచారం ఉండడం వల్ల, అలాగే సూర్యుడు గోచారం అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు
పుష్కలంగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త. తొందరపాటు పడి ఏ పనికి కూడాను డబ్బులను వృధాగా ఖర్చు పెట్టవద్దు. మీకు అవసరం అనుకుంటేనే డబ్బును ఖర్చు పెట్టండి. సంపాదన సంపాదించడం కాదండి, ఖర్చు చెయ్యకుండా సంపాదన నిలుపుకోవడం కూడాను మీకు చాలా వరకు ముఖ్యము. మీకు సంపాదన పెరుగుతుంది కదా అని ఇలా వృధా ఖర్చులు పెట్టేస్తే గనక లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆగ్రహించి మీ వద్ద నుంచి వెళ్లిపోతుంది. కావున జాగ్రత్త పడండి. సంపాదన ఖచ్చితంగా స్థిరాస్తుల రూపంలోకి లేకపోతే గనక మీకు అవసరమైన ఖర్చులకు పెట్టుకోండి. అప్పుడే పనికి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా లేదా ఇల్లు లేదా వాహనం విషయంలో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవచ్చును. పెట్టుబడులు పెట్టడానికి వాహనం లేదా ఆస్తి కొనుగోలుకు ఈ రోజున అస్సలు మంచి సమయమే కాదు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు ఉంటుంది. ఇది కఠినమైన సమయంలో మీకు సహాయపడుతుంది. జీవిత భాగస్వామికి వారి యొక్క కెరియర్ లో మెరుగుదల కనిపిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున సానుకూల ఫలితం వస్తుంది. ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీరు మీ స్నేహితులతో కలిసి ఈ రోజున ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయొచ్చు. అలాగే మీకు కాస్త కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రయాణం విషయంలో జాగ్రత్త. స్నేహితులతో కూడా జాగ్రత్త. అలాగే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజున. అలాగే కాస్త వెన్ను నొప్పి, కడుపు నొప్పి సమస్యతో కూడా బాధపడవచ్చును. వెంటనే వైద్య సహాయం కోసం సంప్రదించండి. ఏ మాత్రం అశ్రద్ధ అస్సలు పనికిరాదు. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం కనిపిస్తుంది. అవి కూడా ఎక్కువ సమయం మిమ్మల్ని కష్టపెట్టవు. ఇక వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారి జాతకులు వ్యాపారంలో సాధారణ వృద్ధి కలిగి ఉంటారు. కానీ పాత పెట్టుబడుల కారణంగా ఊహించని ఆర్థిక లాభాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యాపార వెంచర్లు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలము. పని ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన ఆర్థిక లాభాలు రాకపోవడం, అలాగే చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల ఈ రోజున మీరు కాస్త అసహనానికి కూడా గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అనవసర విషయాల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థుల పరంగా చూస్తే కనుక ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడాను మీకు ఏకాగ్రత ఉంటేనే ఫలితాలు బాగుంటాయి. అలాగే ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. చదువు పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల కూడాను ఈ రోజున సాధారణ సమయంగా చెప్పడం జరుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. చదువును ఏకాగ్రతతో కూడుకొని చదివితే గనక ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయి. పోటీ పరీక్షల కోసం ఈ రోజు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా మీ యొక్క ఏకాగ్రత సడలనివ్వకండి. అలాగే మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని చదువు విషయం నుంచి వేరే అలవాట్లకు మిమ్మల్ని పూనుకునేలాగా చేశారో దురలవాట్లను పక్కన పెట్టండి. ఏకాగ్రతగా చదువు మీదే దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇలా మీరు కష్టపడి ఈ రోజున చదివితే గనక లక్ష్య సాధన దిశలో అడుగులు వేయడానికి చాలా వరకు కూడాను ఈ రోజున అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య విషయంలో వచ్చిన అవకాశాలు ఈ రోజున వదిలిపెట్టడం జరుగుతుంది. కావున ఆ విషయంలో జాగ్రత్త. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మిమ్మల్ని చేరుకోనివ్వకుండా ఎందరో ప్రయత్నిస్తారో మిమ్మల్ని ఆ లక్ష్యం మీద నుంచి బయటికి మళ్లించడానికి ఎన్నో రకాల వ్యాపకాలను మీకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. కావున ఈ విషయంలో జాగ్రత్త. కంబైన్డ్ స్టడీస్ ఈ రోజున అస్సలు పనికిరాదు. అలాగే స్నేహితులతో ఈ రోజున తక్కువ సమయాన్ని మీరు గడిపే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయాన్ని గడపండి. చదువుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని చదువుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజున బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే గనక కుంభరాశి వారి జాతకులు ఉన్నత లక్ష్యాలు సాధించడమే కాదండి, మీ యొక్క లక్ష్యం విదేశాలకు వెళ్లాలి అనే తపన ఉన్న వారికి ఖచ్చితంగా ఈ రోజు బాగా కలిసి వస్తోంది. అయితే ఈ సందర్భాల్లో మిమ్మల్ని మీరు సరైన మార్గంలో పెట్టుకోవడానికి పెద్దల సహకారం ఉండడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 12వ తేదీ బుధవారం తిథి చాలా వరకు కూడా కలిసి వస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు సంయమనంతో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. దైవ బలం మిమ్మల్ని తప్పక ఈ రోజున రక్షిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.